దాదాపు 2-3 నెలలుగా ఈ యాక్టివిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. డిఫరెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లల్ని అడగటం, వీటన్నిటి వెనకాలన ఒక చిన్న రహస్యం ఏంటంటే అసలు నిజంగా చదువు అంటేనే లోపల ఉన్న శక్తిని బయటకు తీయటం. ఏ పిల్లల్లో ఏ రకాలైన అనేక రకాలైన అంతర్గత శక్తి సామర్థ్యాలు ఉంటాయి, వాటిని బయటకు తీయటమే చదువు అని విద్యావేత్తలు చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, అట్లా కాకుండా వాటిని పట్టించేసి చేస్తున్నాం. ఎక్కడన్నా పండగలు అట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి, ఇప్పుడు ఉదాహరణకి ఏకపాత్రలో అన్నామనుకోండి, ఒక 2, 3, 4, 5, 6 తప్ప మనకు కనిపించవు. ఇవాళ ఈ పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం దాకా 256 క్యారెక్టర్స్ వేసి, ఇవన్నీ మన ఆనాటి రోజుల నుంచి ఓ చిన్న పిల్ల ఎంత మీరు ఊహించండి, 8వ తరగతి చదువుతున్న అమ్మాయి హిమాలయాలు ఎక్కింది. ఆ అమ్మాయి మీద సినిమా వచ్చింది. ఆ అమ్మాయిని గురించి 2 నవలలు వచ్చినాయి. అట్లాంటి అమ్మాయిని వాడు మనం చూపించాం, మలావత్ పూర్ణ. అట్లాంటి పిల్లల్ని కూడా మనం చూపించే అవకాశం మనకు వచ్చింది. ఒక 4 ఏళ్ల ప్రాజెక్ట్ ఇది. ఇందానే చెప్పినట్టు అహలా అనే ఒక చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా 7వ తరగతి చదువుతున్న అమ్మాయి. ఆ అమ్మాయి దీనికి కో రైటర్. శివ, జాస్తి వీళ్ళందరూ అట్లనే బొమ్మలు వేసిన ప్రతి ఒక్క బొమ్మ జీవాన్ని పోసుకుంటున్నట్టుంటాయి. ఇంతమంది పిల్లలు ఉదయం నుంచి 8 చోట్ల వీళ్ళని ఎవాల్యుయేట్ చేశారు సార్. ఎవాల్యుయేట్ 8 రూముల్లో, ఒక్కొక్క రూమ్లో 30-35 మంది ఉన్నారు. అందులోంచి బెస్ట్ 4ని మనం తీసుకున్నాం. మామూలుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అనకుండా బెస్ట్ 4 మనం తీసుకొని వాళ్ళకు కూడా ఒక్కొక్క పాప ఇక్కడికి వచ్చిన ప్రతి పార్టిసిపెంట్ 1000 రూపాయలు విలువైన పుస్తకాలు తీసుకొని ఇంటికి వెళ్తున్నాయి. ఆ బ్యాగ్ చూడండి, ఇది ఈ బ్యాగ్ ప్రతి ఒక్క పాప తీసుకొని వెళ్తారు. అది కాకుండా 8 గదుల్లో ఉన్న స్పెషల్ గిఫ్ట్ వాళ్ళకి సపరేట్గా 1116 విలువైన పుస్తకాలు అశోక్ బుక్ డిపో ఒకటి మంచి పుస్తకం నుంచి ఇవ్వాలనేసి అనుకున్నాం. మేమైతే నమ్ముతున్నది ఏంటంటే, మీ ద్వారా మేము అందరిని అడిగేది ఏంటంటే, ఇది ఇళ్లల్లో జరగాలి, స్కూళ్ళల్లో జరగాలి, ఊళ్ళల్లో జరగాలి. అనేక మంది కేవలం ఆడపిల్లలే కాదు, మగపిల్లల్లో కూడా కేవలం బయట వాళ్ళు ఎవరో రాముడో కృష్ణుడో వీళ్ళందరే కాకుండా, ఒరే మన చుట్టూ చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు, మనకు కూడా తెలియాలి అనే స్పృహ స్కూళ్ళల్లో ఇళ్లలో రావాలనేది మా కోరిక. అందుకు ఈ పని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.